కోళ్ళ నేను వచ్చేసే. అదిగండి. అమ్మ ఏం చేస్తున్నావు? బాగుండారా? ఇప్పుడు దాకా బాగానే ఉన్నానండి. ఎందుకు వచ్చారండి? ఏంట్రా మీ ఆవిడ ఎలా అంటుంది? అది కదండి, ఎలా ఉన్నారండి అనబోయి ముఖాన్ని బయటకనేనా నోటితోలా లోపల అనుకోవాల్సిన బయటకు వచ్చేసింది. ఏమనుకుందా ఏంటో ఈవిడ. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నామమ్మా. పదండి లోపల పదండి. అమ్మయ్యా, ఆ ప్లేట్లో ఏమీ పెట్టలేదు, చేయలేదు. కాస్తంత ఏమన్నా తింటే ఆకలన్నా తగ్గిద్ది. అమ్మయ్య వచ్చి కూర్చుంది ఈవిడ. ఏంటో మరి సైలెంట్గా ఉంది. ఏం ఆలోచించేస్తున్నారో ఏంటో. కొంపదీసి తిండి గురించి కానీ ఆలోచిస్తున్నారా? అయ్య బాబోయ్, మనకంత సీన్ లేదు కదా. టిఫిన్ అంటే ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు, ఏపాలు, చట్నీ చేయాలి, మిక్స్ చేయాలి, తాలింపు వేయాలి, ఇడ్లీలు, అయిపోయి పేనం కడగడాలు. అమ్మోయ్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను తెలివైందని కదా తెగొట్టేస్తాను ఇప్పుడు. అతిగండి అతిగండి, ప్రయాణం బాగా జరిగిందండి? బాగానే జరిగిందమ్మా. అదేనండి, ఇప్పుడు ఇంకా అలసిపోయి ఉంటారు కదండి. ఫ్లైట్లో కూడా తిండి బాగానే పెట్టేసి ఉంటారు, అక్కడ బాగానే తిని ఉంటారు కదండి. ఇంక ఇంట్లో ఇప్పుడు ఏం తింటారు? ఫ్లైట్లో ఈ మధ్య అంటండి బాగానే మనకి ఏంటి ఫెసిలిటీస్ అవి బాగుండంటండి. ఫుడ్, దానికి స్వీట్లు, కూల్ డ్రింక్లు తెగ ఇచ్చేస్తున్నారంట కదండి. అసలు తిన్నోళ్ళకి అరగట్లేదు అనుకో టాక్ అండి బాబు, తెగ తినేస్తున్నారంట. శత్రువులు ఎక్కడో ఉండరా. ఓ పని చేయండి, మీకు ఎలాగ ఇంకెక్కువ తినేసి ఉంటారు కాబట్టి ఓ 2-3 గంటలు పడుకున్నారనుకోండి, నిద్రలో అలా 3 గంటలు గడిచిపోద్ది కదండి. ప్రతిసారి దీనింటేమిట్రా? ఈ లోపండి లంచ్ టైం అయిపోద్ది, అన్నం పెట్టేస్తానండి. ఏంట్రా మీ ఆవిడ టిఫిన్ అన్నా పెట్టకుండా పడుకోమంటుంది ఏంట్రా? సర్లే కనీసం కాఫీ అయినా పెట్టరా, అమ్మకి కష్టపడి వచ్చింది. మా వాడు ఎడిదిరిగి దీని చేత పని చేయలేడని నాకు అర్థమైపోయిందిలే, కానీ కొంచెం కాఫీ అన్నా పట్టుకురా అమ్మ.